బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, ఆ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ఈ భేటీలో చర్చించి ఆమోదించనున్నట్లుగా సమాచారం. యాదగిరిగుట్ట దేవస్థాన బోర్డుకు సంబంధించి ఎండోమెంట్ సవరణ బిల్లును కూడా కేబినెట్లో చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ కులాల వర్గీకరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయపరమైన చిక్కులు లేకుండా తుది మెరుగులు దిద్దాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంది? రైట్ లక్ష్మీనాథ్, 3 గంటలకు ప్రారంభమైనటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రస్తుతం 3 గంటలకు అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపైన సమావేశం అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా బీసీ బిల్లు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో అచ్చరించినటువంటి నివేదికలో తుది మెరుగులు మరొకసారి దిద్దాలని చెప్పేసి, అంటే ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఇటు న్యాయ నిపుణులతో పాటు మేధావులతో మరొకసారి చర్చించి దీనిపైన తుది నిర్ణయం తీసుకోవాలని కూడా కొంతమేరకు వాళ్ళకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా న్యాయపరమైన చిక్కులు రాకుండా నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు, ప్రత్యేక సమావేశాల్లో బిల్లు చర్చకు పెట్టినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అన్నట్టుగా కూడా వాళ్ళకు సూచించినట్టుగా తెలుస్తుంది. అయితే వీటికి సంబంధించి బీసీ కులగణనకు సంబంధించి ఇప్పటికే అంటే నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది ఎలా అమలు చేయాలని మాత్రం కొంత స్పష్టత రాలేదు. అంటే 2 బిల్లులుగా ప్రవేశపెట్టాలా లేదంటే ఒకే బిల్లుగా ఆమోదం తెలుపుతారా అనేది మాత్రం కొంతమేరకు మనకు స్పష్టత రావాల్సింది ఉంది. అంటే రాజకీయపరమైనటువంటి అంశాలకు 42%తో పాటు ఇంకా ఇతర విద్యా ఉద్యోగానికి 42%, రెండింటిని సపరేట్ బిల్లులుగా ఆమోదిస్తారా లేదంటే రెండింటికి కలిసి కూడా ఒకే బిల్లు ఆమోదిస్తారా అని చెప్పేసి మన కేబినెట్ సమావేశం అనంతరమే కొంతమేరకు స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఇవి 2 పక్కన పెడితే ఇక ఈ సమావేశంలో YTDA బోర్డు ఖచ్చితంగా ఆమోదింపజేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు గతంలో సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు వెళ్ళినప్పుడు కూడా ఈ పూర్తి వివరాలు సేకరించి డిజిటి తరహాలోనే యాదగిరి టెంపుల్ బోర్డు అభివృద్ధి పనులకు సంబంధించి కావచ్చు ఇతరత్ర అంశాలకు సంబంధించి ఖచ్చితంగా బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఇప్పుడు దానిపైన కూడా కొంతమేరకు ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవి 2 పక్కన పెడితే ఇంకా మిగతా బీసీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి 2 రోజులు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. వీటికి చట్టబద్ధత కల్పించి బీసీ రిజర్వేషన్ అంశము అఖిలపక్షంతో ఢిల్లీలో కేంద్రం పైన ఒత్తిడి తెచ్చే ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇంకా ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ కల్పించాల్సిందే, కులగణన దేశవ్యాప్తంగా చేయాల్సిందే అని చెప్పేసి, కులగణనతో పాటు జనగణనతో పాటు కులగణన కూడా చేయాలి అని చెప్పేసి ఇప్పటికీ అఖిలపక్ష సమావేశం నిర్వహించి అక్కడికి ఢిల్లీకి వెళ్ళి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పేసి ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా చెప్పిన సందర్భంలో దీనిపైన కూడా ఖచ్చితంగా ఆమోద ముద్ర వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మినహాయించి ఇంకా ఈ సంవత్సరం సంబంధించి బడ్జెట్ సమావేశాలు కూడా మార్చి 3వ వారంలో చివరి వారంలో నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అవి ఎన్ని రోజులు నిర్వహిస్తారు అనే మాత్రం ఇంకా కొద్ది మేరకు స్పష్టత రావాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇవన్నీ పక్కన పెడితే ధరణి అంశం, ఏదైతే ధరణిని భూభారతిగా చేశారో ఇంకా మిగతా కొన్ని అంశాలపైన కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే 3 గంటలుగా కొనసాగుతుంది ఈ కేబినెట్ సమావేశము. ఇప్పటికైతే ఎస్సీ వర్గీకరణ బిల్లు పైన ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ భవిత. వరంగల్ జిల్లా నర్సంపేటలో మృతి చెందిన భానుత్ సఖ్య కుటుంబాన్ని